డబ్బు కంటే సినిమాకు ప్రాధాన్యత ఇస్తున్నా, క్యారెక్టర్స్ ప్రాధాన్యత ఇస్తున్నా. నేను తప్పు చేయలేదు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. మన పవిత్ర గారి పుట్టినరోజు. సో ఏ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి రేపు? రిలీజ్ కూడా రేపు. ఈ సంవత్సరం బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే బతికితే మీలాగా బతకాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ నేను బాగుండాలి. అది స్వార్థం కాదు. నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు. నా మనసుకు తెలిసి నేను తప్పు చేయలేదమ్మా, ఎప్పుడూ చేయలేదు. అది నేను చెప్పక్కర్లేదు. బట్ I have to tell. I am a public person and responsible. Life is not short. Life is very long. Don't make it short. ఇవాళ కోసం బతకాలనుకోవద్దు. రేపు కూడా దృష్టిలో పెట్టుకోండి. దెర్ ఇస్ అనదర్ పేజ్ ఇన్ లైఫ్. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో పాటు నవరసరాయ నరేష్ గారు ఉన్నారు. సో ఆయన కోసం ఎన్ని పాత్రలు ఉన్నా సరే ఇంకా కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వైవిధ్యమైన పాత్రలతో మన ముందుకు వస్తున్నారు. మరి హే బల్వంత్లో ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. నరేష్ గారు, ఫస్ట్ నుంచి కూడా మీ క్యారెక్టర్స్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. నారి నారి నడుమురారిలో చూసాము, అద్భుతమైన క్యారెక్టర్. ఇందులో ఎలా ఉండబోతుంది? నేను అంటే సబ్జెక్ట్ సెలెక్షన్ ఇందాక చెప్పినట్టమ్మా, డబ్బు కంటే సినిమాకు ప్రాధాన్యత ఇస్తున్నా, క్యారెక్టర్స్ ప్రాధాన్యత ఇస్తున్నా. యంగ్ డైరెక్టర్స్ అంతా నాతో ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటున్నాను. రెండోది, జనాల్లో కూడా ఏంటంటే నరేష్ గారు ఏ పాత్ర నరేష్కి ఇచ్చినా చేయగలుగుతాడు అనే నమ్మకం తెచ్చుకున్నా. కాబట్టి నా వంతు అన్ని సినిమాలు ఆడితే నేను చెప్పలేను. బట్ వీలైనంత వరకు నేను తప్పు చేయలేదు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ సినిమా ఏంటంటే తప్పకుండా నారీ నారి నడుములో ఒక నరేషన్ చూశారు. 300 సినిమాల్లో ఈ థీమ్ ఉన్న సినిమా నేను చేయలేదమ్మా, ఇదే ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్. అది మళ్ళీ చేయలేను కూడా ఒకసారి. అలాంటి సినిమా ఖచ్చితంగా ఇది ఎంటర్టైన్మెంట్తో పాటు నాకు ఒక కొత్త కోణాన్ని నటుడుగా ఇతను నమ్మి ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయొచ్చు అని వస్తున్నాను. సార్, ఫిబ్రవరి 20కి చాలా స్పెషాలిటీ ఉంది. సో అమ్మగారి పుట్టినరోజు, మన పవిత్ర గారి పుట్టినరోజు. సో ఏ ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి రేపు? రిలీజ్ కూడా రేపు రిలీజ్ కాబట్టి అందరూ అక్కడ థియేటర్లోనే ఉంటామమ్మా. వీ వాంట్ టు సెలబ్రేట్ ద రిలీజ్ ఇన్ ద థియేటర్స్ అండ్ వీ విల్ సెలబ్రేట్ ఇన్ ద ఈవినింగ్ ఆఫ్టర్ దట్. పవిత్ర గారికి ఈ సంవత్సరం ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు బర్త్డే? ఈ సంవత్సరం బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, బట్ డెఫినెట్గా అంటే ఈ సంవత్సరం ఏంటంటే మా ఇష్టదైవాలందరినీ కూడా చూసి వచ్చాం. బతికితే మీలాగా బతకాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది. సో అంతమందికి ఇన్స్పిరేషన్ అవడానికి వాట్ ఈస్ ద రీజన్? ఏం లేదమ్మా, నేను బాగుంటే ఫస్ట్ నేను బాగుండాలి. అది స్వార్థం కాదు. నేను బాగుంటే నా చుట్టూ 10 మంది బాగుంటారు. సో నేను నా వైపు చూస్తున్నప్పుడు నేను ఎలా బతకాలనుకున్నానో నా కాన్షియస్కి అది కరెక్ట్ అనిపిస్తే అలా బతికినప్పుడు అది 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. చాలామంది మనసులో మెదడులో ఆలోచనలు మంచి ఒక స్టెప్ వేయాలన్నా భయపడతారు. నేను భయపడను. కాబట్టి ఇది ఇన్స్పిరేషన్ అయింది. నా మనసుకు తెలిసి నేను తప్పు చేయలేదమ్మా, ఎప్పుడూ చేయలేదు. అది నేను చెప్పక్కర్లేదు. బట్ ఐ హ్యావ్ టు టెల్. ఐఎమ్ పబ్లిక్ పర్సన్, ఐఎమ్ రెస్పాన్సిబుల్. కాబట్టి ఖచ్చితంగా అలాంటి లైఫ్ నాకు కావాల్సిన లైఫ్ నేను కోరుతా. నా చుట్టూ నా 10 మంది ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని నేను కోరుతా. దట్ ఈస్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఇప్పటికీ జెన్జీ కిడ్డే మీరు. జెన్జీ కిడ్స్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? జెన్జీ కిడ్స్కి నేను ఏం మెసేజ్ ఇస్తానంటే అమ్మా, లైఫ్ ఈజ్ నాట్ షార్ట్. లైఫ్ ఈజ్ వెరీ లాంగ్. డోంట్ మేక్ ఇట్ షార్ట్. ఇవాళ కోసం బతకాలనుకోవద్దు. రేపు కూడా దృష్టిలో పెట్టుకోండి. దెర్ ఇస్ అనదర్ పేజ్ ఇన్ లైఫ్. కాబట్టి ఇవాళే లైఫ్ మొత్తం ఎంజాయ్ చేసేయాలి అనుకుంటే దట్ విల్ నాట్ ఓన్లీ స్పాయిల్ అవర్ లైఫ్ బట్ పీపుల్ అరౌండ్ అస్. రెండోది, ఇవాళ ఏదో కోల్పోయాం అనేది జీవితాన్ని కోల్పోవడం కాదు. ఒక పేజ్ దాటితే మరొక పేజ్, ఒక సన్సెట్ దాటితే సన్ రైజ్. కాబట్టి వెయిట్ ఫర్ ఇట్. ఏం టెన్షన్ పడద్దు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్. స్టే బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. సో హే బల్వంత్తో ఫిబ్రవరి 20న నరేష్ గారు మళ్ళీ ఇంకొక మంచి పాత్రతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఫిబ్రవరి 20న థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా నవ్వుల పండగ అయితే థియేటర్స్లో కనిపించబోతుంది అని నరేష్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.